ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉరుకులు పరుగులు జీవితం ఉంటుంది. ఎవరు ఏ పని తలపెట్టాలన్నా కూడా దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందనేటటువంటి ఆలోచన ధోరణితోనే ముందుకెళ్తుంటారు. కానీ మహబూబ్నగర్ జిల్లాలోని ఓ వ్యక్తి మాత్రం చిన్నప్పటి నుంచే ప్రకృతి ప్రేమికుడిగా ఉంటూ ప్రస్తుతానికి తన ఇంటి నిండా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, విభిన్న రకాల మొక్కలు, చెట్లతో నింపేసినటువంటి పరిస్థితి. నా ఇల్లే నందనవనం, స్వాగతం సుస్వాగతం అనేటటువంటి బోర్డును తన ఇంటికి తగిలించుకున్నాడు. దాదాపుగా 14 ఏళ్లుగా తన ఇంటి నిండా కూడా రకరకాల పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు వాటన్నిటిని కూడా సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఉండేటటువంటి వెంకటయ్య గౌడ్ నివాసం వద్ద ఉన్నాం. చూస్తున్నాం కదా విజువల్స్లో, పూర్తిగా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు వాటన్నింటినీ కూడా సాగు చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ఇంటికి వచ్చే వారంతా కూడా దీన్ని చూసి వారంతా కొంత ఇన్స్పిరేషన్గా ఉండేందుకు ప్రతి మొక్కకు కూడా కొన్ని టైటిల్స్, కొన్ని ట్యాగ్ లైన్స్ రాసి పెట్టినటువంటి దృశ్యాలు చూస్తున్నాం విజువల్స్లో. పచ్చదనం, పరిశుభ్రత, ప్రగతికి సోపానం, మా ఇల్లే నందనవనం. సో ప్రతి దాంట్లో కూడా మా ఇల్లే నందనవనం అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ మెన్షన్ చేస్తూ పూర్తిగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొన్ని పూల తోటలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, అక్కడ మనం ఇటువంటి దృశ్యాలు చూస్తుంటాం. పూర్తిగా ఎటు చూసినా కూడా ఇక్కడ కూడా చూస్తున్నాం ఇంటింటా చెట్టు ఊరూరా వనం, ఆ పక్కన ఇంకో ట్యాగ్ లైన్. ఈ రకంగా పూర్తిగా ఎటు చూసినా సరే అక్కడంతా కూడా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్లను అమర్స్తూ ఇక్కడ ఈ ఇంట్లోకి బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరు వచ్చినా సరే కొంత ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా కూడా అక్కడ ట్యాగ్ లైన్స్ అన్నీ కూడా రూపొందించడం జరిగింది. వీరంతా దాదాపుగా ఇక్కడ 14 ఏళ్ల కిందట ఇల్లు కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడంతా కూడా విభిన్న రకాలకు చెందినటువంటి మొక్కలని పెంచుతున్నారు. సో ఈ ఇంటి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వెంకటయ్య గౌడ్ గారు చెట్లకు నీళ్లు పోస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. పూర్తిగా ఈ ఇంటి లోపలికి ఎంటర్ కావడానికి ముందు నుంచే బయటంతా కూడా కొన్ని చెట్లు కనిపిస్తాయి. అవన్నీ కూడా పచ్చని తోరణాలలాగా ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నాయి. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసుకున్నారు వెంకటయ్య గౌడ్, భాను దంపతులు. స్వాగతం సుస్వాగతం, మా ఇల్లే నందనవనం అంటూ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో పూర్తిగా కాలుష్యం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా కాలుష్యం మయమైపోతుంది. దాంట్లో భాగంగానే హరితహారం లాంటి అనేక పథకాలని ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో అందుట్లో మరొక అడుగు ముందుకేస్తూ వెంకటయ్య గౌడ్ అనేటటువంటి వ్యక్తి తన ఇంటి నిండా కూడా మొక్కల్ని, చెట్లని పెంచుతున్నారు. పంచాయతీ సెక్రటరీగా ఉండేటటువంటి వెంకటయ్య గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు చెట్లను, మొక్కల్ని పెంచుతున్నాడు, ఎన్నేళ్ళుగా పెంచుతున్నాడు, ఇవన్నీ సేంద్రియ పద్ధతులలో పెంచుతున్నాడా లేదంటే ఏదైనా కెమికల్స్ వాడుతున్నాడా, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి అసలు ఇంటి నిండా ఎటు చూసినా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలే కనిపిస్తున్నాయి, ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది, ఎన్నేళ్ళుగా పెంచుతున్నారు? సార్ నా పేరు వెంకటయ్య గౌడ్, నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ పనిచేస్తున్నాను. నాకు తోడుగా మా మేడం భానుకుమారి స్కూల్ అసిస్టెంట్ జెడ్పిహెచ్ఎస్ భోగారంలో నారాయణపేట డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నారు. అయితే మేము దాదాపుగా ఇది ఒక 15 ఇయర్స్ నుంచి, అంటే మాకు చిన్నప్పటి నుంచి పెళ్లి గారప్పటి నుంచి కూడా నాకు మొక్కలంటే చాలా ఇష్టము. అదేవిధంగా మా మేడం తోడై ఇద్దరం కలిసి ఈ ప్రకృతిని అయితే ఏ విధంగా ఇప్పుడు మన దగ్గర జరిగే, అంటే గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ హరితరంలో కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. అదేక మేము మా ఇంటి దగ్గర ఏంటంటే మన ఇంటిని చూసి 10 మంది నేర్చుకోవాలి. అదేమో ఏంటంటే మా కాలనీ వాసులే కానీ ప్రజలే కానీ అందరు కలిసి చూస్తే ఈ విధంగా ఉంది, మనం కూడా 4 మొక్కలు పెట్టుకోవాలి ఆలోచనతోనే. ఎందుకంటే కాలుష్యం బయట ఎక్కడ పోయినా కూడా పొగ, ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాము చాలా పొల్యూషన్ వచ్చేస్తుంది, మొక్కలు లేవు, చాలామంది అంతరించిపోతున్నాయి. అందుకోసానికి ఆ దృష్టిలో పెట్టుకొని మా ఇంటి నుంచి ఒక స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో దాదాపు 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క మొక్కలు పెట్టడం జరిగింది. మా దగ్గర ఇప్పుడు 600 మొక్కలు. అయితే రేపు జూన్ 5కు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1000 మొక్కలు టార్గెట్ పెట్టేసి కొంతమందిని టీచర్స్, మెయిన్ మేధావులు, కొంతమంది తెలిసిన వాళ్ళకందరికీ స్పాన్సర్ మొక్కలపైన అవగాహన ఎట్లా అని చెప్పేసి అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను నా ఉద్యోగం లోపల కూడా చాలా వరకులా మొత్తం ఈ పచ్చదనానికి, పరిశుభ్రతకు చాలా
ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. ఏ ఏడవైనా కూడా మనం ఎక్కడైనా బాగా బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ కూడా ప్రోత్సహించి కూడా మనకు ప్రశంసా పత్రాలు, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏంటంటే సమాజంలో ఒక మార్పు రావాలని చెప్పేసి, ఆ మార్పును మన ఇంటి నుంచే రావాలని చెప్పేసి ఆలోచనతో నేను మా మేడము ఈ ప్రకృతి వైపు చేయడం జరుగుతుంది సార్. దాదాపుగా 600 మొక్కల్ని పెంచుతున్నాం అంటున్నారు. వీటన్నిటిని కూడా సేంద్రియ పద్ధతులలో పెంచుతున్నారు, లేకపోతే కొన్ని ఆర్గానిక్ మొక్కలకు సంబంధించినటువంటి మందులు ఏమైనా వాడుతున్నారు? సార్ ఇప్పుడు మేము ప్రస్తుతానికైతే ఏంటంటే సేంద్రియ ఎరువుల ధరనే వేస్తున్నాం. ఎందుకంటే ఆవు పేడ, తర్వాత సేంద్రియ ఎరువులు, అదే మా చెట్లు కిందట ఉన్న మీరు చూస్తున్నారా ఇక్కడ మొత్తం అంతా ఆకులు, ఈ ఆకులని కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. అందులో మా మేడము ఫిజికల్ సైన్స్ కాబట్టి ఇంకా దీన్ని డైనామిక్ చేయాలని చెప్పి ఆలోచనతో చేస్తున్నాం సార్. ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఉన్న కూరగాయలతో పాటు ఇప్పుడు ఏమన్నాను, ఇప్పుడు సీజన్ లోపల ఉన్న కానీ మన ములకకాయలు చాలా బ్రహ్మాండంగా బయట పోతే మార్కెట్లో పోతే ఆ ఒక 3కి ఒక 30 రూపాయలు ఇవ్వమంటే మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఏమంటే పక్షులకి మీరు చూడండి, మా పిల్లలే కానీ వేరే ఫ్రెండ్సే వచ్చినప్పుడు కూడా పక్షులు ఎక్కడ పోతాయి అని ఆలోచన అంటే మా దగ్గర వచ్చేస్తే పక్షులు వచ్చేస్తాయి. ఆ పక్షులకు నీళ్ళు పెట్టేస్తున్న వలన రోజు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అంటే పిల్లలు కూడా తెలియాలి ఈ పక్షులు ఇవన్నీ అంతరించిపోయే ఆలోచన ఎవరు లిస్ట్ లేకపోతే మనంతో సాయం చేస్తే భగవంతుడు మనం కూడా సాయం చేసి మంచి వాతావరణం కల్పిస్తారని చెప్పేసి నా ఆలోచన సార్. ఎంతమంది ఉంటారు సార్ ఇంట్లో? ఎంతమంది ఉంటారు? మీకు సరిపడా కూరగాయలన్నీ కూడా ఇక్కడే పండించుకుంటారా, లేకపోతే మార్కెట్ నుంచి ఏమైనా కొనుక్కుంటారా? ఓకే సార్, ఇప్పుడు మా దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే ఆకుకూరలు అయితే మన దగ్గరనే ఉంటాయి. ఆ తర్వాత అల్లము, తర్వాత పసుపు మా దగ్గరనే ఏర్పాటు చేస్తాము. మేడం మాత్రం కొన్ని మాత్రం మా ఇంట్లో లేని వస్తువులు మాత్రం కొన్ని ఉంటే మాత్రం తీసుకొస్తాను. మ్యాక్సిమంగా మా ఇంట్లో దానివల్ల తినడానికి మేము హెల్తీగా ఉండడం కాబట్టి జరుగుతుంది సార్. అంటే పూర్తిగా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ పండించినటువంటి ఈ కూరగాయలనే మ్యాక్సిమం వంటకు ఉపయోగిస్తుంది? అవును సార్, ఇక్కడ పడింది. ఎందుకంటే మేము ఉదయం లేస్తే ఒక కరేపాకు కావాలనుకో 2 నిమిషాల కిందికి వచ్చి కరేపాకు తీసుకుంటాం. ఉదయం తమలపాకులు కావాలంటే తమలపాకులు, కూరగాయలు ఏమైనా ఉంటాయనుకో మేడం వచ్చేసి ఉదయం తెల్లవారుజాము వేస్తే ఒక 4-5 మామూలుగా ఒక వంకాయలు ఇట్లా అయినామంటే ఎమ్మటే కట్ చేసుకొని తీసుకొస్తాము. అట్లా అంటే అంత లేతగా ఫ్రెష్గా చూస్తుంటే మాకే కళ్ళలో ఆశ్చర్యం అయిపోతుంది. అంటే ఇంటికి వచ్చేటటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఎటువంటి డిస్కషన్ చేస్తుంటారు సార్? మాతో ఏంటంటే చాలామంది మా కాలనీ వాసులే కానీ, మా కుటుంబ సభ్యులే కానీ, మా ఫ్రెండ్సే కానీ, ఎవరైనా చాలామంది అధికారులు ఎవరైనా మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకు ఒక మొక్క ఇచ్చేసి దాని గురించి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాతనే మేము చెప్తాం, మేము మొక్కలు ఈ విధంగా ఇవి ఏర్పాటు చేసుకున్నాం, మీరు కూడా మొక్కలు అదే విధంగా మీ ఇంటి దగ్గర కూడా అదే నాటుకోవాలని చెప్పేస్తున్నాం. అయితే మా దగ్గర ఉన్న కూరగాయలు ఏమైనా ఎక్కువైతే కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జెన్యున్గా మనము అంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోలేము కదా. ఇప్పుడు మాకు 2 కిలోలు బెండకాయ ఒక 1/2 కేజీ కిలో మేము తీసుకుంటే రిమైనింగ్ వచ్చేస్తాం. మా ఇంట్లో 4 ఉన్నాము. నేనున్నా, మా మేడం ఉన్నారు, భానుకుమారి మేడం, మా పెద్ద బాబు బద్రీనాథ్ గౌడ్, చిన్న బాబు అమర్నాథ్ గౌడ్, వాళ్ళిద్దరు స్కూల్స్, ఒక బాబు హైదరాబాద్లో ఉంటాడు, ఓ బాబు స్కూల్. మేము ముగ్గురమే కాబట్టి పెద్దగా అవసరం ఉండేది సార్. అంటే మీరు పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. మీరు పనిచేసేటటువంటి ఆ విలేజ్లో కూడా ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది? అక్కడ కూడా ఈ రకంగానే ప్రకృతికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారా? అక్కడ చెట్లు నాటడం కానీ వాటిని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారా? సార్ ఇప్పుడు మా దగ్గర ఏంటంటే నేనున్న నందిగామ మండలంలో పనిచేస్తున్నాను. నందిగామ మండలం తాళ్ళగూడ అనే గ్రామంలో చేస్తున్నాను. ఈ పచ్చదనానికి, పరిశుభ్రతకు మా ఊరికి పోతుంటేనే వెల్కమ్ అనేది ఏ విధంగా, మా ఇంట్లో వెల్కమ్ అనేది ఏ విధంగా మీకు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసినాము. అక్కడ ఏమైనా ప్లాంటేషన్ చెప్పి రోడ్డుకి చాలా బ్యూటిఫుల్గా మొత్తం పెయింటింగ్ వేసి దానికి బోర్డ్స్ పెట్టి తర్వాత ఇదే విధంగా పక్షులకి ఏ విధంగా నీళ్ళు వస్తున్నామని చెప్పేసి ఆ విధంగా యాక్టివిటీ చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి నేను పోయిన తర్వాత మార్పు అనేది సహజంగా జనరల్గా వస్తూ పోతుంటుంది. ఎందుకంటే గతంలో వేరే వాళ్ళు ఉన్నారు, తర్వాత నేను వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ అనేది రోజు మన మనిషికి ఒక కోరిక ఉడితే కోరికను ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా చేయాలనే ఆలోచన మనలో దృష్టి ఉంటే మనం ఆ విధంగా సక్సెస్ఫుల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేము నర్సరీ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ దానికన్నా రెట్టింపుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకున్నది ఒక గుర్తింపు. తర్వాత విలేజ్లో కూడా ఒక మోడల్గా విలేజ్గా తయారు చేస్తున్నాం సార్. ఇప్పటికైతే విలేజ్లో కూడా కొంచెం మోడల్గా తయారు చేసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎవరైనా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ రకమైనటువంటి ఆ ప్లాంట్స్ కావచ్చు అన్నీ ఏర్పాటు చేసుకున్నారా? సార్ మా ఫ్రెండ్సే కానీ చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు కూడా కొన్ని మొక్కలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా సాధ్యంత వరకు పెట్టుకోవడం జరిగింది. మేము కూడా వాళ్ళ ఇంటికి పోతే కూడా ఒకటే, వాళ్ళు కూడా మమ్మల్ని చూసి కూడా మొక్కను ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10 మందికి స్ఫూర్తిగా ఎవరికల్లా మా కళ్ళలో ఆశ్చర్యం ఏంటంటే మేము ఇచ్చిన మొక్కతో పెట్టుకొని తర్వాత వాళ్ళు కూడా 10 మందికి ఇచ్చేస్తున్నాము. అంటే ఒకరి మార్పు ఒకరి నుంచి ఇంకొకరి మార్పు అని చెప్పి ఆలోచనతో చేయడం జరుగుతుంది సార్. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు దాదాపుగా 14-15 ఏళ్ల నుంచి కూడా మొక్కలన్నింటిని కూడా పెంచుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు మీరు ఎన్ని మొక్కలతో ప్రారంభించారు? మొదట్లో మొక్కలు పెంచడం ఎన్ని మొక్కలతో ప్రారంభించారు? ఇప్పుడు దాదాపుగా 600 మొక్కలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది
సార్ మేము ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు మాత్రము దాదాపుగా ఒక 40-50 మొక్కలు తీసుకొచ్చాము. ఆ తర్వాత దాని ఆలోచన ప్రకారం ఇంకా చేయాలి మనిషికి ఇష్టపడి పని చేస్తే కష్టమని ఉండేస్తారు. ప్రేమగా అభిమానంగా ఉంటే అది ఆలోచన. మేము హాలిడే వచ్చినా సండే వచ్చినా ఏ సందర్భంలో కొంచెం నాకు ఎకేషన్స్ అంటే పండుగ వచ్చినాను కూడా ఎవరికైనా ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు కూడా అకేషన్ పెళ్ళినప్పుడు ఒక మొక్క ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఏ నర్సరీకి పోయినాను కూడా ఎక్కడైనా బయట పోయినా కూడా ఏదో ఒక ప్లాంట్స్ నేను మా మేడం స్పెషల్గా తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఇంకా పెంచాలి అని 1000 దగ్గర తీసుకొచ్చి మీరు కూడా ఆ రోజు ఇన్వైట్ చేస్తాను. 1000 మొక్కలు ఏర్పాటు చేసి ఓ బ్రహ్మాండంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి స్ఫూర్తి 10 మందికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోని ఇది రోజు రెట్టింపై చేస్తున్నాం. చూడండి అప్పటికి ఇప్పటికీ ఆ బోర్డ్స్ తర్వాత పక్షులకు వచ్చే వాటరు తర్వాత ఏ విధంగా మీరు చూస్తున్నారు. ఇవి అంటే మనము సమాజంలో తెలవాలని చెప్పేసి ఇంకా చాలామంది మీడియా కూడా మీరు కూడా మాకు ఇట్లా బయటికి ఫోకస్ చేయడం వల్ల 10 మంది చేసుకోవాలని చెప్పేసి మీరు చెప్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. కాబట్టి మీరు వచ్చినందుకోసం మీకు కూడా ధన్యవాదాలు సార్. సో వెంకటయ్య గౌడ్ గారి భార్య భానుమతి గారు కూడా మనతో కూడా మేడం చెప్పండి, అసలు ఆయన కంటే చిన్నప్పటి నుంచి చెట్లు నాటడం పెంచడం అంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అంటున్నారు. సో అతను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ పూర్తిగా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా మొక్కలు పెంచుతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. ఎట్లా ఉంది మేడం ఇక్కడ మీకు ఎలా వచ్చింది ఆలోచన? ఆయన మొక్కలు పెంచడం మీరు మొదట్లో యాక్సెప్ట్ చేశారా ఏమన్నా? అంటే యాక్చువల్గా నాకు కూడా మ్యారేజ్ కాకముందు నుంచి మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్. అయితే నేను కూడా మొక్కల మీద ప్రేమతోటే ఉండేదాన్ని. ఇంకా నా లక్ ఏంటంటే మా సార్ కూడా మొక్కలు అంటే ఇష్టం ఉండడం. ఇంకా మాకు కూడా అదృష్టం కొద్దీ పెద్ద ప్లాట్ అనేది దొరకడం జరిగింది. అంటే 2 ప్లాట్స్ దొరకడం, అందులో మా సార్ ప్రీ ప్లాన్గా ఉన్నారు. అంటే కిందంతా మొక్కలకు వదిలేయాలి, పైన మాత్రమే ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఇద్దరు అభిప్రాయాలు ఏకీభవించడం వల్ల మేమిద్దరము ఈ మొక్కల ప్లాన్ అనేది ఇల్లు కట్టేటప్పుడే ఆలోచన చేసుకున్నాం అన్నట్టు. ఇంకా ఆ విధంగా మా ప్రయాణము 50 మొక్కలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇన్ని 100 మొక్కలతో మరి ఇంకా మా సార్ అంబిషన్ ఏంటంటే ఒక 1000 మొక్కల వరకు వీటి సంఖ్య అనేది పెంచాలి. ఇంకా మన ఇంట్లోనే రేర్ ప్లాంట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు అంటే మన దగ్గర దొరకని మొక్కలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. ఇంతకుముందు జనరల్గా ఉండే మొక్కలే పెంచేవాళ్ళం, అంటే కూరగాయలు పళ్ళు అవే ఉండేవి. ఇప్పుడు మాత్రము రేర్ ఫ్రూట్స్ ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏ రకాలకు చెందినటువంటి మొక్కలు ఉన్నాయి మా దగ్గర? ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసి తులసి, అలోవెరా, ఈ ఇన్సులిన్ మొక్క ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా రేర్ ప్లాంట్స్ వచ్చేసి మనకి మిరాకిల్ ఫ్రూట్ అని, ఎలిఫెంట్ ఫ్రూట్ అని, మనకు ఈ మన స్టార్ ఫ్రూట్ అని, ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసినాం అన్నట్టు. ఇక్కడ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మేడం? దాదాపుగా 600 మొక్కల్ని పెంచుతున్నారు అంటున్నారు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని ఇంకెవరైనా ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలంటే మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే ఎక్కువ మా సారు ఒక 60% పైనే తను కష్టపడుతుంటాడు. అంటే హార్డ్గా వర్క్ చేసేవన్నీ సార్ చూసుకుంటారు. ఇంకా ఏ మొక్కలు సేకరించాలి, ఎక్కడ వాటిని ప్లాంటేషన్ ఎక్కడ చేయాలి, ఎక్కడ అనేది నేను ప్లాన్ చేస్తుంటాను. ఇంకా ప్రతి సండే కూడా మేము ఒక హాలిడే వచ్చింది అంటే మేము ఇంకా మొక్కల పని అంటే సాటర్డే రోజే ఆలోచన చేసుకుంటాం అన్నట్టు. సండే మార్నింగ్ మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఏ పని చేసుకోవాలి, రేపు ఏ మొక్కలకు పాదులు తీయాలి, ఇంకా కొత్త మొక్కలు ఏమైనా తీసుకొచ్చినామంటే ఎక్కడ వాటిని నాటుకోవాలనేది. అంటే మా మైండ్లో సండే అంటే రిలాక్సేషన్ అనే మైండ్ సెట్ కాకుండా మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలనేది మాకు అలవాటైపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉరుకులు పరుగుల జీవితంతో అంతా కూడా ఇటువంటి ఆలోచనకు కొంత దూరంగా ఉంటున్నారు. సండే లాంటి వీకెండ్స్ వస్తే కొంత హ్యాపీగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది. మీరు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి మీరు సొసైటీకి ఎటువంటి మెసేజ్? అంటే నేను అనేది ఏంటంటే సంతోషం అందరూ ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో వెతుక్కుంటారు. మా ఇద్దరి సంతోషం వచ్చేసి మాకు మొక్కలలోనే ఆ సంతోషం అనేది ఉంది. అంటే ఎక్కువ మేము మొక్కలలో గడపడము, వాటిని చూసుకోవడము, అవి చిగురించినప్పుడు కానీ ఫలించినప్పుడు కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ కావడము, మాకంతా కూడా ఇక్కడనే వీకెండ్స్ అనేవి మా మొక్కల మధ్యలోనే ఉండాలి అనేది మాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సార్ కూడా ఎక్కడ టూర్స్ అని అవన్నీ ఏం ప్లాన్ చేయరు. ఎక్కువ కూడా మేము మొక్కలలోనే గడపడం వల్ల ఇంకా మేము ఈ పని అనేది మాకు శ్రమగా అనిపించడం లేదు. అంటే మా పనిలో ఇది ఒక భాగమే, అంటే మా డ్యూటీలో మా పిల్లల సంరక్షణలో ఇది కూడా ఒక భాగం అనే విధంగానే మేము చేసుకుంటున్నాం. కాబట్టి ఏ రోజు కూడా మేము ఇది ఒక అడిషనల్ వర్క్ అని ఎప్పుడు ఫీల్ కాలేదు. సో ఇది పూర్తిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ మొక్కలు దాదాపుగా ప్రస్తుతానికి 600 రకాలకు చెందినటువంటి మొక్కలన్నింటినీ కూడా పెంచుతున్నట్టుగా తెలియజేస్తున్నారు. ఆ మొత్తానికి 1000 మొక్కల్ని పెంచాలనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగానే
మాకు మొదటి నుంచి కూడా మొక్కలు పెంచడం ఒక హ్యాబిట్గా ఉంది కాబట్టి ఇంట్లో ఈ రకంగా మొక్కలు పెంచుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్తే ఇప్పుడు ఏదైతే ప్రస్తుత సమాజంలో పెరుగుతున్నటువంటి పొల్యూషన్ను అంతో ఎంతో అరికట్టేయడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయితే బాగుంటుందంటూ కూడా ఈ దంపతులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.